గురుగారు, శ్రీకృష్ణుడి యొక్క 8 మంది భార్యలకు భగవద్గీతలో ఉన్న 8 అపరా ప్రకృతి అంశాల మధ్య ఆ తాత్విక సంబంధం ఏమిటి? సాధారణంగా మానవుల యొక్క అంటే మన యొక్క దృష్టి మనలాగా దేవుణ్ణి చూస్తూ ఉంటాం. భార్యాభర్తల సంబంధంకి వచ్చేసరికి శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలేంటి? ఏమిటి, మామూలుగా ఉండొచ్చు, ఒక ఆదర్శ పురుషుడి కింద శ్రీకృష్ణుడు ఉండొచ్చు కదా, 8 మంది ఏంటండి? అటు తమాషాగా చెప్పారమ్మా. ప్రతిదీ కూడా మన పురాణాల్లో ప్రతీకాత్మకంగా ఉంటుంది. ఎందుకనంటే 7 భార్యలని చెప్పలేదు, 9 మంది భార్యలని చెప్పలేదు, కేవలం 8 మంది భార్యలనే చెప్పారు. దీనికి సమాధానం, దీనికి తాళం చెవి ఎక్కడుందంటే భగవద్గీతలో ఉందని పెద్దలు చెప్పారు. 8 మంది ఉండటం ఏమిటి? దీని వెనకాల రహస్యం ఏంటంటే భూమిరాపో అనలో వాయు కం బుద్ధిరేవచ అహంకారం ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధ. భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్పాడు. ఆయనకి 8 రకాల విభూతులు ఉన్నాయి. ఆ 8 రకాల విభూతి అనే పదానికి అర్థం ఏంటంటే ఐశ్వర్యము అని అర్థం. అంటే మానవులమైన మనకి గొప్పదైనటువంటి ఐశ్వర్యం అంటే కేవలం సంపదనే కాదు, రకరకాలుగా శక్తిని ప్రసాదించడం. ఆ రకరకాల శక్తులు ఏవైతే ఉన్నాయో 8 రకాల శక్తులు ఆయనకు ఉన్నాయి. ఏమిటండి ఆ శక్తులు? భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. భూమి, పంచప్రకృతులు అంటాం చూడండి, పంచభూతాలు. భూమి మొదటిది, తర్వాత అప్పు నీరు, తర్వాత తేజస్సు అగ్ని, తర్వాత వాయువు, తర్వాత ఆకాశం. ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు ఆయన యొక్క శక్తులు. ఆ శక్తుల్నే భార్యలు అంటున్నాం. ఈ పంచభూతాలే కాదు, మిగిలిన 3 ఏమిటి? భూమి రాపో అనలో వాయు కం బుద్ధిరేవచ. బుద్ధి కూడా ఆయన యొక్క శక్తి. అహంకారం అంటే నేను అనేటువంటి వాడిని దేవుడికి సంబంధించిందని చెప్పి తర్వాత ఉత్తమ స్థాయికి వెళ్ళాలి. అది కూడా, అహంకారం కూడా ఆయన యొక్క శక్తి. కాబట్టి ఈ శక్తులనే మన వాళ్ళు ఏం చేశారంటే, శక్తులు అని చెప్తుంటే అందరికీ అర్థం కాదని చెప్పి భార్యలు అనేసరికి మన సంబంధం వచ్చేస్తుంది, కాబట్టి భార్యాభర్తల సంబంధం వచ్చేస్తుంది. కాబట్టి లోకంలో ప్రతి వాళ్ళకి కూడా భార్యాభర్తలు అని అంటే అదేదో వినబుద్ధి వస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు అన్నారు. శ్రీకృష్ణుడికి 8 శక్తులు ఉన్నాయని చెప్తే వెంటనే పండితులు మాత్రమే గ్రహిస్తారు, సామాన్యుల దగ్గరికి ఆ విషయం వెళ్ళదు. కాబట్టి ఈ 8 శక్తులు ఆయన అధీనంలో ఉన్నాయి సుమా అని చెప్పడానికి. ఎందుకనే ఈ విషయాన్నే శంకర భాగవత్పాదుల వారు కూడా సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్త అన్నారు. అంటే శక్తి అన్నారు. శక్తి అనేది భార్యకి సంకేతం. కాబట్టి ప్రతి దేవతా పురుషుడికి శక్తి భార్య. కాబట్టి మనలాగా ఆయనకి భార్యాభర్తల సంబంధాలు దేవుళ్ళకి ఉండవు. కేవలం వాళ్ళ యొక్క శక్తుల్నే మనం భార్యల కింద చెప్తాం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకృష్ణుణ్ణి ఒక మామూలు విలాస పురుషుడిగా మనలాగే 8 మంది భార్యలు ఉన్నాడలాగా చెప్పుకుంటే అది మహాపాపం అవుతుంది. అందులోనూ కార్తీక మాసం ఆ విష్ణువారాధన చేస్తున్నాం. ఆ 8 శక్తుల్ని స్మరించుకుంటూ ఆ 8 శక్తులు మనందరికీ ఈ భూగోళానికి మేలు చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆ కార్తీక దామోదరుడు ఆ రకంగా అనుగ్రహించాలని కోరుకుందాం.